కామారెడ్డిలో వర్షం వరద పరిస్థితులపై మా ప్రతినిధి జైపాల్ మరింత సమాచారం ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. జైపాల్. భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లా కకలవికలమవుతుంది. బుధవారం రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. దాదాపు ముఖ్యంగా కామారెడ్డి పట్టణం అంతా కూడా జల దిగ్బంధంలో చిక్కుకుంది. కామారెడ్డి పట్టణంలోని హౌసింగ్ బోర్డు అదేవిధంగా జిఆర్ కాలనీ అయితే అనేక ఇళ్లలోకి నీరు చేరింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా నిన్న కొంతమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించిన పరిస్థితి ఉంది. మరికొంతమంది దాదాపు ఇంకా ఉదయంకు 60 మంది అక్కడ ఇళ్లలో చిక్కుకున్న పరిస్థితి ఉంది. వారందరినీ కూడా ఉదయం రెస్క్యూ సిబ్బంది ఆపరేషన్ నిర్వహించి వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా అదేవిధంగా బీబీపేట మండలంలో దాదాపు 9 మంది యువకులు నిన్న సాయంత్రం వ్యవసాయ పనులకు వెళ్లి అక్కడ చిక్కుకున్నారు. అక్కడ కూడా అయితే అక్కడ వ్యవసాయ పనులకు వెళ్లి చిక్కుకున్నటువంటి ఆ యువకులు అక్కడ చిక్కుకున్నట్టు అధికారులకు సమాచారం అందలేరు. దీంతో ఉదయం అక్కడ ఉన్నటువంటి యువకుల తల్లిదండ్రులు పోలీసులకు అదేవిధంగా గ్రామ పంచాయతీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఆ సంఘటనా స్థలానికి చేరుకున్నట్టు పోలీసులు 9 మంది యువకులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆ జాతీయ రహదారి ఏదైతే ఉందో ఇక్కడ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 44 జాతీయ రహదారి కాసేపటి క్రితమే ఆ కోతకు గురైంది. ఆ కోతకు గురి కావడం వల్ల దాదాపు 5-6 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడ్డది. వాహనాలు అక్కడ రాకపోకలు స్తంభించిపోయినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు కూడా ఎక్కడికక్కడ నిలిపివేశారు. ఎక్కడ వరద ప్రవహిస్తున్నటువంటి ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు గస్తీ కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న బీబీపేట మండలము నడిమి తండాలో దాదాపు 5 గ్రామస్తులు అక్కడ చిక్కుకున్న పరిస్థితి. ఇంకా అనేక తండాలు ఇంకా గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వారిని కూడా ఇక్కడ సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అదేవిధంగా పోలీసులు ఒక లోకల్లో స్థానికంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ గారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా గత 2 రోజుల్లో కురిసినటువంటి వర్షాలకు వాగులు వంకలు ఉధృతంగా ప్రయాణిస్తాయి. చాలా వాగులు అయితే భయానక స్థితిలో ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎడ్లవాగు ఉధృతికి నిన్న జాతీయ రహదారిపై వరద వచ్చింది. మళ్ళీ ఇప్పుడు జాతీయ రహదారిపై వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. అదేవిధంగా ఇక్కడ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కామారెడ్డి పెద్ద చెరువుకు గండిపడడంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అవుతున్నాయి. అనేక పంట పొలాల్లోకి నీరు చేరి తీవ్ర నష్టం వాటిన పరిస్థితి. మొత్తంగా కామారెడ్డి జిల్లాలో నిన్న చిక్కుకున్నటువంటి అనేక మంది బయటకు తీస్తారు. మరికొంతమందిని ఇప్పుడు బయటకు తీసేందుకు అయితే ప్రయత్నం అయితే ముమ్మరంగా సాగుతున్నాయి. ఇంకా ఇవాళ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు ఎవరు కూడా ఇళ్లలోకి బయటికి రావద్దని చెప్పేసి అయితే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ఎవరు కూడా బయటకు వచ్చినప్పటికీ వస్తే అక్కడే బారికేడ్లను ఏర్పాటు చేసి పోలీసులు ఆపుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ కాసేపటి క్రితమే నిజామాబాద్ జిల్లాలో కూడా వర్షాలు ప్రారంభమయ్యాయి. నిజామాబాద్ కందకుర్తి వద్ద వరద ఉధృతి కొనసాగుతుంది. అదేవిధంగా కామారెడ్డి జిల్లాలోని పిట్లము అదేవిధంగా బాల్కొండ ఇంకా మిగతా మండలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పిట్ల మండలంలోని కుర్తి వద్ద మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో అక్కడ రాకపోకలు నిలిపివేసిన పరిస్థితి ఉంది. అనేక గ్రామాలు ఇప్పుడు వరద ప్రవాహానికి రాకపోకలు ఆగిపోయాయి. మొత్తం జనజీవనం అంతా కూడా స్తంభించినటువంటి పరిస్థితి. వ్యాపార వాణిజ్య సముదాయాలంతా కూడా చాలా వరకు కూడా మూసేసిన పరిస్థితి. ముఖ్యంగా కామారెడ్డి పట్టణం మాత్రం భారీ వర్షాలతో బస్టాండ్లో ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రజలందరూ కూడా బస్టాండ్లోనే ఆగిన పరిస్థితి ఉంది. వాళ్ళంతా కూడా ఎక్కడికి కొన్ని బస్సులు లేకపోవడంతో వాళ్ళందరూ కూడా దాదాపు నిన్న రాత్రి నుంచి చాలా మంది ఇక్కడ వేచి చేస్తున్న పరిస్థితి మనకైతే స్పష్టంగా కనిపిస్తుంది. మనకు దాదాపు అన్ని వాహనాల రాకపోకలు నిలిపివేయడంతో అధికారులు ఎక్కడికక్కడ వాహనాలను కామారెడ్డి పట్టణంలో కానీ ఇతర వరద ప్రవాహ ప్రాంతాల్లోకి రానియట్లేదు. అటు కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం భారీగా వస్తుంది. దాదాపు 2 లక్షలకు పైగా వరద ప్రవాహం వస్తుంది. దాంతో ఎంత అయితే వరద ప్రవాహం వస్తుందో అంతే మొత్తంలో నీటికి దిగువ విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. అటు నిజాం సాగర్ ప్రాజెక్టు దాదాపు పూర్తిస్థాయి నీటి మట్టం చూసుకుంటే 17.708 టీఎంసీలుగా ప్రస్తుతం 16.535 టీఎంసీలకు చేరుకుంది. అయితే నిజాం సాగర్కు భారీగా వరద వస్తుండటంతో అధికారులు నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఎవరు కూడా నదీ ప్రాంతాల్లోకి వెళ్ళొద్దని చెప్పేసి హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. కానీ వాళ్ళ అధికారులు హెచ్చరించినప్పటికీ కూడా ఎక్కడ కూడా ప్రజలు కూడా వ్యవసాయ పనులకు వెళ్ళడానికి ఎక్కడ కూడా అవకాశం లేకుండా పోయింది. చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా నిన్న భారీ వర్షం కురిసినటువంటి దాదాపు 41 కనీ విని ఎరగని రీతిలో 41.8 సెంటీమీటర్ల వర్షపాతం రాజంపేట మండలం ఆరుగొండలు నమోదైంది. ఆ ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా బయటకు వచ్చి నిత్యావసర వస్తువులు తీసుకోవడానికి కూడా వీలు లేని పరిస్థితి ఉంది. వారందరూ కూడా గ్రామ పంచాయతీ అధికారులు
పాలు అదేవిధంగా భోజనం అందిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇక్కడ కామారెడ్డి జిల్లా కేంద్రంలో దాదాపు 28 పైగా సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక్కడ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు కొంతమందిని, అక్కడ భోజన సదుపాయం ఇతర సదుపాయాలు కల్పించారు. కానీ ఇంకా ఉన్నటువంటి జీఆర్కాల్ ఉన్నటువంటి ప్రజలకు రాత్రి ఎస్పీ అదేవిధంగా కామారెడ్డి కలెక్టర్ ఆహారం అందజేశారు. ఇప్పుడు కొంతమందిని బయటకు తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా భారీ వర్షాలతో జనజీవనం అంతా కూడా అస్తవ్యస్తంగా మారిందని చెప్పొచ్చు. చాలా మంది ఎక్కడ ఈ వరద ప్రవాహంలో కొట్టుకుపోతామని చెప్పేసి భయాందోళనకు గురవుతారు. ముఖ్యంగా సురక్షిత ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా మమ్మల్ని పునరావాస కేంద్రం తరలించాలని చెప్పేసి వీళ్ళందరూ మన అధికారులను వేడుకుంటున్న పరిస్థితి అయితే మనం స్పష్టంగా చూస్తున్నాం. కొంచెం చాలా మంది 60 ఏళ్ల అనుభవం ఉన్న ముసలోళ్ళు కూడా చెప్తా ఉన్నారు. చాలా మంది ఇప్పుడు ఇక్కడ కామారెడ్డి జిల్లాలో మా చరిత్రలో ఎన్నడీ కురవని వర్షం కురిసింది, కుండపోత వర్షం కురిసిందని చెప్తా ఉన్నారు. ఎప్పుడు కూడా ఇంత వరద పోటెత్తలేదనే అనే అభిప్రాయాలు ప్రజల నుంచి వినిపిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఇప్పుడు కొంతమంది మనకు ఇప్పుడు బస్టాండ్ ఇతర రాకపోకల కోసం బస్సుల కోసం వెయిట్ చేస్తున్న కొంతమంది ప్రయాణికులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ఎక్కడ ఉగ్గరవాయి భవానీపేట వెళ్ళాలంటే ప్రాబ్లం అయిపోతుంది. ఆ రోడ్డు బ్యాన్ అయిపోయింది. ఉగ్గరవాయి భవానీపేట వెళ్ళాలంటే ప్రాబ్లం అయిపోతుంది. ఇక్కడ ఏమీ సౌకర్యాలు లేవు. 2 గంటలు అవుతుంది. 2 గంటలు భవానీపేట. గతంలో వర్షము కురిసినటువంటి పరిస్థితి ఉందా? ఈసారి ఇంత వర్షం కురిసింది? ఈసారి ఎక్కువ, ఎప్పుడు లేని విధంగా ఈసారి ఆ కల్వర్ట్ ఒకట ఇబ్బంది కావడం వల్ల నల్లపోచమ్మ గుడి దగ్గర క్యాసమ్మల దగ్గర నల్లపోచమ్మ గుడి వద్ద అక్కడ నీటి పోటు వల్ల రోడ్డు అక్కడ గల్లంత అయిపోయింది. దానివల్ల రాకపోకలు పేపర్ రావడం కానీ పోవడం కానీ జీవన రాకపోకలు కూడా ఆగిపోయినాయి. దానివల్ల చాలా మంది ఇబ్బందులు గురవుతున్నారు. అటు నుంచి ఇటు రావాలన్నా ఇటు నుంచి అటు పోవాలన్నా ఎక్కడ వాళ్ళు అక్కడ అయిపోయారు. ఎక్కడికక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయా? ఎట్లా పరిస్థితి ఏమీ కొనసాగడం లేదు. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఇటు రావడం లేదు, ఇటు వాళ్ళు అటు పోవడం లేదు. అక్కడ రోడ్డు ఇబ్బంది వల్ల నీళ్లు మొత్తం అక్కడ పంట పొలాలు రోడ్డు ఈక్వల్ అయిపోయింది. బస్సు ఏదో వెహికల్ అటు పోవాలంటే వాళ్ళు ఎక్కడి నుంచి పోవాలో అర్థం కాని పరిస్థితి ఎదురైంది అక్కడ. కాబట్టి అక్కడ పోవాలన్నా కూడా ప్రాబ్లం అయిపోతుంది. తిరిగి పోవాలన్నా కూడా అక్కడ బ్యాన్ అయిపోయింది. దానికి మార్గం సులువు కావాలి. మీరు చెప్పండి బ్రదర్, ఎక్కడికి వెళ్తున్నారు? వర్షం పరిస్థితి ఎట్లుంది? నేను హైదరాబాద్కి వెళ్తున్నాను. ఇక్కడ నుండి తెల్లారి 5 గంటలకు వచ్చాను. అప్పటి నుంచి బస్సెస్ ఆర్టీసీ ఏం సౌకర్యాలు లేవు. అక్కడ నుంచి రావట్లేదు, ఇక్కడ నుంచి రావట్లేదు. మ్యాక్సిమం ప్రైవేట్ వెహికల్స్ కూడా అందుబాటులో లేవు. బిక్నూరు అక్కడ సైడ్ టోల్ ఫ్లో దగ్గర 8 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ ఉందని చెప్పేసి చెప్తున్నారు. అవన్నీ వాళ్ళు చెప్తున్నారు కానీ బస్సులు కూడా రావట్లేదు. నేను హైదరాబాద్కి వెళ్ళాలి. ఏదైనా సౌకర్యాలు ఉంటే వెళ్ళాలని చూస్తున్నాను. ఈ ఎడతెరిపి వర్షం వల్ల చాలా అసౌకర్యంగానే ఉంది మాకు. వర్షాలు కురుస్తున్నాయి, అధికారులు బయటికి వెళ్ళొద్దని చెప్పి చెప్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు అసలు? నేను ఒక ప్రైవేట్ జాబర్ని, ప్రైవేట్ ఎంప్లాయీని. వర్షం ఉంది కానీ మనకి డైలీ డ్యూటీస్ ఉంటాయి కదా, దానికోసం వెళ్తున్నాను. ఆల్రెడీ డ్యూటీ టైం కూడా అయిపోవడానికి వచ్చింది, కానీ ఈ సౌకర్యాలు లేనందువలన ఇక నేను ఇక్కడనే ఆగిపోవాల్సి వస్తున్నది. ఇది మొత్తంగా ప్రయాణికులు వర్షాలు కురుస్తున్నాయి, అధికారులు బయటికి వెళ్ళొద్దని చెప్పేసి సూచన బట్టి కూడా పొట్టకూటి కోసం విధులకు వెళ్లాల్సి వస్తుందని చెప్పేసి ప్రైవేటు ఉద్యోగులు అయితే వాపోతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మొత్తంగా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇంకా వర్ష బీభత్సం అయితే కొనసాగుతుంది. నిన్న బుధవారం 8:30 నుంచి దాదాపు 7 గంటల వరకు కూడా దాదాపు 44.4 సెంటీమీటర్ల వర్షపాతము రాజంపేట మండలం అరగొండలో నమోదైన పరిస్థితి ఉంది. అటు కామారెడ్డి జిల్లాలోని జిల్లా కేంద్రంలో 28 సెంటీమీటర్లు, అటు బిక్నూరులో 23 పైగా సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అటు బీబీపేట మండలం ఏదైతే ఉన్నదో బీబీపేట మండలంలో అంత జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. పంట పొలాలు వేలాది ఎకరాల పంట నీట మునిగిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది. అటు తల్లడ గ్రామంలో నిన్న కోత గురైనటువంటి ఏదైతే వరద బీభత్సానికి రైల్వే పట్టాల కింద వరద నీరు పోవడంతో కంకరంతా కొట్టుకుపోయి వరద ప్రవాహం ఇంకా కొనసాగుతుంది. దీంతో హైదరాబాద్ నుంచి కామారెడ్డి వైపు వెళ్లేటువంటి అనేక రైళ్ల రాకపోకలు నిలిపివేశారు. కొన్ని రైళ్లను అయితే పాక్షికంగా రద్దు చేసినారు. వరద ప్రవాహం తగ్గిన తర్వాత రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టే అవకాశం ఉందని చెప్పేసి అయితే రైల్వే అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో మంత్రి సీతక్క ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతున్నారు. ఆ పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. అధికారులు ఎప్పటికప్పుడు సహాయక చర్యల్లో పాల్గొనాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. అటు నిన్న పోచంపాడు ప్రాజెక్టు వరద ప్రవాహం భారీగా పోటెత్తడంతో
భారీ ఎత్తున గండిపడింది. ఆ గండిపడిన నేపథ్యంలో ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు ప్రజలకు హెచ్చరించారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం అందరూ కూడా ఈ జిల్లాలోని చెరువులు కుంటలు గండిపడే అవకాశం ఉన్నందున ఇసుక బస్తాలు అన్నీ కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. నీటిపారుదల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని చెప్పేసి హెచ్చరించారు. కానీ పోచంపాడు ఏదైతే ప్రాజెక్టు ఉందో ప్రాజెక్టు వరద ప్రవాహం తగ్గడంతో మనకు దృశ్యాలు కనిపిస్తా ఉన్నాయి. గండిపడిన దృశ్యాలు ఇప్పటికి కూడా కళ్ళకు కట్టినటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే పోచంపాడు ప్రాజెక్టు ప్రస్తుతం ప్రమాదం తప్పిందని చెప్పేసి అందరూ కూడా రైతులు ఊపిరి పీల్చుకున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఎక్కడ మునిగిపోతామో మునుగకు గురవుతామో, ఎక్కడ వర్షాలకు బావుల వద్దకు వెళ్తే ఎక్కడ ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పేసి ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. చాలా మంది రైతులు పంట పొలాల దగ్గర కట్టేసినటువంటి పశువులు చాలా వరద నీటిలో దాదాపు 10-20 పశువులు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. అటు రైతులకు నష్టం జరిగింది, ఇటు ప్రభుత్వం ద్వారా ప్రభుత్వానికి నష్టం వాటిన పరిస్థితి. మొత్తంగా ఉమ్మడి నిజామాబాద్ అదేవిధంగా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా వర్ష బీభత్సం అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ఇది ఇక్కడ కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వర్షానికి సంబంధించిన తాజా పరిస్థితి. ఓ టు స్టూడియో.